అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీల ఉమ్మడి 2024 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా శ్రీ కొణతాల రామకృష్ణ గారు. తండ్రి సుబ్రహ్మణ్యం వ్యవసాయదారుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంకాం పట్టా పొంది 1980లో రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా గెలిచి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, న్యాయశాఖల మంత్రిగా పనిచేశారు. అనకాపల్లి వర్తక సంఘం అధ్యక్షునిగా వర్తక సంఘం రద్దు, అమల్ స్కూల్, కాలేజ్, బెల్లం మార్కెట్ ని ఎండోమెంట్ శాఖ స్వాధీనానికి నిరసనగా తుని నుండి వైజాగ్ వరకు పాదయాత్ర, రిలే నిరాహార దీక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు. నల్ల బెల్లం లారీల పర్మిట్లు రద్దుకు, గిట్టుబాటు ధరకు, దళారీ పెత్తనానికి అఖిల పక్షంతో ఢిల్లీలో నిరసనలకు ఫలితంగా 16% ట్యాక్స్ సడలించిన కేంద్రం. 2003లో జలఘోష ఉద్యమంలో గోదావరి, రైవాడ, తాండవ నది జలాలు విశాఖకు తెచ్చిన ఘనత కొణతాల గారిదే. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల కేంద్ర నిధులపై హైకోర్టు వ్యాజ్యం దాఖలుకు వెనక్కి తగ్గిన కేంద్రం ఉత్తరాంధ్ర చర్చా వేదికతో అఖిలపక్షం ఏర్పాటు చేసి విశాఖ రైల్వే జోను కోసం జనఘోష పేరిట 2019 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఢిల్లీలో అఖిల పక్షాలతో కలిసి నిరసనలు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు చెలో ఢిల్లీ అని చెప్పి ఆంధ్రుల జనఘోష రైలు యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్ర కోసం వాల్తేర్ డివిజన్ ని విశాఖ జోన్ లో ఉంచాలని, శాటిలైట్ స్టేషన్ నెలకొల్పాలని, భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, రామతీర్థ సాగర్ పూర్తి చేయాలని, సుజల స్రవంతి రివర్స్ టెండరింగ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనలు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా ఉత్తరాంధ్ర వెనకబాటుకు, వలసలకు కారణాలైన తాగునీరు, సాగునీరుపై బిమ్స్ ని ఎయిమ్స్ గా మార్చాలని, గిరిజనుల మరణాలపై విజయనగరం ట్రైబల్ యూనివర్సిటీకై మత్స్యకారులకు జెట్టీలు నిర్మించి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు, లెటరైట్ పేరుతో బాక్సైట్ మైనింగ్ పై చర్యలకు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బహిరంగ లేఖలు రాస్తూనే ఉన్నారు. వ్యవసాయదారుడిగా, వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా సేవలను అందిస్తున్న మన కొణతాల రామకృష్ణ గారికే మన ఓటు వేయాలని మనవి. జై జనసేన, జై జై జనసేన.